ధనుర్భంగం. వార్త విన్న కంసుడు భయంతో కోపంతో వణికిపోయాడు. తన చావు కృష్ణ బలరాముల చేతిలో ఉందని గ్రహించాడు. ఎలాగైనా వారిని చంపాలని తన మంత్రులతో కలిసి ఒక క్రూరమైన ప్రణాళిక రచించాడు. కంసుడి ఆజ్ఞ ప్రకారం యాగశాల ప్రవేశద్వారం వద్ద కువలయాపీడం అనే ఒక భయంకరమైన మదపుటేనుగును నిలబెట్టారు. దాని మావటివాడు కూడా అంతే క్రూరుడు. కృష్ణ బలరాములను చూడగానే ఏనుగుతో తొక్కించి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ బలరాములు యాగశాల ద్వారం వద్దకు ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చారు. దారికి అడ్డంగా ఉన్న పర్వతంలాంటి ఏనుగును చూశారు. బలరాముడి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించగా కృష్ణుడి పెదవులపై చిరునవ్వు చెరగలేదు. వారిని చూసిన వెంటనే మావటివాడు ఏనుగును రెచ్చగొట్టాడు. పట్టుకోండి, చంపండి అని గట్టిగా అరిచాడు. ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ భూమి కంపించేలా కృష్ణ బలరాములపైకి దూకింది. కృష్ణుడు ఏమాత్రం భయపడకుండా ఆ ఏనుగుతో ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఓ గజరాజా, నన్ను పట్టుకోగలవా అంటూ దాని చుట్టూ వేగంగా తిరగసాగాడు. ఆ ఏనుగు తన భారీ శరీరంతో కృష్ణుడిని అందుకోలేక కోపంతో రగిలిపోయింది. కోపంతో ఊగిపోతున్న ఏనుగు తన తొండంతో కృష్ణుణ్ణి పట్టుకోబోయింది. కాని కృష్ణుడు మెరుపులా కదిలి దాని కాళ్ల మధ్య నుండి అవలీలగా దూరిపోయి దాని వెనుక ప్రత్యక్షమయ్యాడు. తన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆ ఏనుగు మరింత కోపోద్రిక్తురాలైంది. ఈసారి తన పదునైన దంతాలతో కృష్ణుణ్ణి పొడిచి చంపాలని నిర్ణయించుకుని తల వంచి అతని పైకి దూకింది. ఏనుగు తన దంతాలతో పొడవడానికి సమీపిస్తుండగా కృష్ణుడు తన 2 చేతులతో ఆ దంతాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు వజ్రంలా బిగిసిపోయింది. ఒక్కసారిగా కృష్ణుడు తన అమానుష శక్తితో ఆ దంతాలను వెనక్కిలాగాడు. పెటపెటమనే శబ్దంతో ఆ దంతాలు ఏనుగు నోటి నుండి ఊడి అతని చేతుల్లోకి వచ్చాయి. ఏనుగు నొప్పితో భయంకరంగా అరిచింది. కృష్ణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేతిలో ఉన్న దంతంతోనే ఏనుగు తలపై బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకు ఆ మహాగజం పెద్దగా అరుస్తూ నేలకూలి ప్రాణాలు విడిచింది. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు ఆనందంతో జయజయధ్వానాలు చేశారు.